చిరకాల మిత్రుడు. ఐ మెట్ అమీర్జీ హియర్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఈ సెట్లో కూడా అప్పుడే వెంటనే మాట్లాడమంటే తొడుగుకోవాల్సి వస్తుంది మాటలు. సరే, ఏమైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు తిరిగి స్కూల్కి వెళ్తే కరోనా తర్వాత ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతాం ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి. మా ఇంట్లో చిన్నపిల్ల ఉంది. అది పుట్టిన సమయంలో జస్ట్ కరోనా ఎంటర్ అయింది. దానికి ఇప్పుడు దానికి 2.5 years. దానికి స్కూల్ అంటే కంప్యూటర్ ల్యాప్టాపే తప్ప ఒక స్కూల్ ఉంటుంది, క్లాసు తరగతులు ఉంటాయి, టీచర్ ఉంటుంది, బల్లలు ఉంటాయి, బోర్డు ఉంటుంది, ఏమీ తెలియదు దానికి. స్కూల్ అంటే అంటూ కంప్యూటర్ డ్రోలు పెట్టి వెళ్ళిపోతుంది ల్యాప్టాప్. ఇది దాని పరిస్థితి. ఈ రోజున మనం కూడా ఈ 2.5 yearsలో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, లేకపోతే ఏదైనా టీజర్స్ రిలీజ్ చేయాలంటే మా ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఒక కంప్యూటర్ బటన్ నొక్కి అది చూసి దాని గురించి గుడ్ విశేషం చెప్తే అయిపోతుంది. బట్ ఏమైనా ఇలాగా వచ్చి ఇలాగా కళాభిమానుల్ని ప్రేక్షకుల్ని ఇలా కలుసుకుంటూ ఈ స్పందన వింటూ ఈ క్లాప్స్ వింటూ ఆ సినిమా గురించి చెప్పుకుంటుంటే ఆ కిక్కే వేరప్ప. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత మా పెద్దలు ఈ ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ పంపిణీ రంగానికి, ప్రదర్శన రంగంలోనూ నిష్ణాతులు, పెద్దలు, భీష్మాచార్య లాంటి ఏషియన్ నారాయణ గారు, ఆయన అంటే నాకు చాలా గౌరవం. హైదరాబాద్కి 80sలో వచ్చినప్పటి నుంచి కూడా వారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక ఇంటి పెద్దగా, ఒక గురువులని నేను భావిస్తాను. అలాంటి వారు ఈ రోజున నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నారంటే కనుక ఎస్, మీలాంటి వాళ్ళు రావాలి సార్, సినిమాలు తీయాలి, సినిమా విలువ మరింత పెంచాలి. దానికోసం చెప్పి మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతున్నాము ఈ దీంట్లో. అలాగే వారి అబ్బాయి సునీల్, తండ్రికి తగ్గ తనయుడు, అది సరిగ్గా బాగుంటుంది. కానీ అతను తండ్రికి మించిన తనయుడు, చాలా స్మార్ట్. ఏదైనా అంటే మళ్ళీ చిన్నగా కినుకు వహిస్తాడు. కానీ కాంటెంపరీ ఈ డేస్లో ఒక స్మార్ట్ బిజినెస్ మెన్ ఎలా ఉండాలో అది 100% సునీల్. అతని స్మార్ట్నెస్, అతని వే ఆఫ్ గోయింగ్ అహెడ్, అలాగే అతని డైనమిక్ అప్రోచ్, ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. ఆయనే లేకపోతే బిగ్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ ఈ రోజున హైదరాబాద్లోనూ పలు ప్రాంతాలు ఇంత బాగా ఉన్నాయంటే దానికి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా కూడా సునీల్ తన చొరవ అది కారణం. ఫాదర్ చాలా కన్జర్వేటివ్గా వెళ్తారు, కానీ తను చాలా డైనమిక్గా వెళ్తాడు. ఈ రోజుల్లో అలాంటి సునీల్ లాంటి వ్యక్తులు ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ పంపిణీ రంగం కానీ, ప్రదర్శన రంగం కానీ ఇవన్నీ కూడా ఇంత భారతదేశంలో చెప్పుకునేంత గొప్పగా ఉన్నాయంటే దానికి కారణం ఇలాంటి యంగ్స్టర్స్. సో ఐ డూ వెల్కమ్. ఈ రోజున లవ్ స్టోరీ అనగానే చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది. లవ్ స్టోరీ చూసి చాలా కాలం అయిపోయింది. అండ్ నా మిత్రుడు నాగార్జున కొడుకు నాగ చైతన్య, వెరీ కూల్ బాయ్. ఇప్పుడే అమీర్ ఖాన్ గారు అంటున్నారు నాతోటి చెడ్డా చేశారు, ఆ సినిమాలో చాలా బాగుంది మా కాంబినేషన్ అంటూ అతని గురించి ప్రశంసిస్తుంటే ఎస్, ఈజ్ అ కూల్ గాయ్. చాలా యంగ్స్టర్స్ అందరూ ఎగిసిపడుతుంటారు, కానీ ఎప్పుడు కంపోజ్డ్గా ఉంటాడు నాగ చైతన్య. అలాంటి కూల్ ఫాదర్కి కూల్ సన్ నాగ చైతన్య. అందుకు నాగ చైతన్య వెళ్ళి చాలా నిలకడగా వెళుతుంటాడు, చాలా నిదానంగా వెళుతుంటాడు. అది దీర్ఘకాలం ఇక్కడ సుస్థిర స్థానం ఏర్పరచుకోవడానికి అంత కన్స్ట్రక్టివ్గా వెళుతుంటాడు. సో తను ఎంచుకునే కథ కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ, కాంబినేషన్స్ కానీ చాలా చక్కగా వెళ్తున్నాడు. ఆ రకంగా లవ్ స్టోరీ కూడా ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నాగ చైతన్య, లవ్. అండ్ మీది అమీర్ ఖాన్, నా మిత్రుడు అమీర్ ఖాన్ గారి కాంబినేషన్లో వచ్చే సినిమా. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దట్ మూవీ. దట్స్ వాట్ ఐ బీన్ ఆస్కింగ్ టు మై ఫ్రెండ్. హీ సెడ్ సూన్ you need. I said I come to Mumbai. No need. I'll bring the print for you and I will have a projection here in Hyderabad. So nice of you. And day by day, my friend, we have met long back in Tokyo airport. There I used to admire him. So wherever our shooting takes place, like at Ooty and other places, we used to meet. Right from beginning, we've been mutual admiration society we are. So that's how I used to admire him.
And the way he's maintaining his physique, all these things are really amazing. The way you are striving to get good subjects, like in airport, Tokyo, he told me that. So I'm trying to get the rights of Forrest Gump, and with that inspiration of that film, I want to make Shada. All these things. It's a very, very different character, and I don't know how he'll justify all these things and how he'll get it. But with a hard way, he able to get rights of that film and be there in Hollywood, and he convinced that story writer, and he made that film. And all of us were awaiting and to see you on the screen. And all the very best, Amirji. So, right, and thanks for coming to our town and being with us. Gives us a lot of energy and a lot of encouragement to these youngsters. Thank you. And then Sai Pallavi. సాయి పల్లవి నేను ఫస్ట్ టైము మా వరుణ్ తేజ్ సినిమాలో చూశాను. అప్పుడే ఫస్ట్ టైం చూడటం. అప్పటిదాకా సాయి పల్లవి ఎవరు ఏంటి నాకేం తెలియదు. కానీ సినిమా చూడగానే అందరూ సాంగ్లో చూస్తుంటే ద వే బాడీ లాంగ్వేజ్ కూడా స్టెప్స్ చూస్తుంటే ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ తెలుగు. తెలుగు అద్భుతంగా మాట్లాడతాను కాబట్టి ఇది. సో చూస్తుంటే ఎవరి అమ్మాయి షీ మస్ట్ బి వెరీ గుడ్ డాన్సర్. ఏంటి ప్రొజెక్షన్, ఏంటి ఎనర్జీ, ఏంటి స్మైల్ అటు అలాగా స్టన్నే చూశాను. వెంటనే వరుణ్ వచ్చాడు. డాడీ ఎలా చేశాను, బాగా చేశానా? సారీ రా, నేను చూడలేదు, సాయి పల్లవిని చూస్తుండిపోయాను. No, when my brother's son happened to Varun Tej, he also co-star of Sai Pallavi. So when they are dancing, I could see only Sai Pallavi. I didn't see that guy. So he asked me, trying to get appreciation from me. He said, "How do you act?" Sorry, I didn't see you. I saw only Sai Pallavi. Such a nice sentence. అయితే ఇక్కడ చెప్పాలి సుమా సార్, నువ్వు రావద్దు, అక్కడ ఉండమ్మా, నువ్వు వస్తే టెన్షన్ వస్తుంది. ఈ మధ్య ఒక సినిమాలో నా పక్కన వెరీ పవర్ఫుల్ సిస్టర్ క్యారెక్టర్ ఉంది. సో తను చూసినా పల్లవిని, నిన్ను చూసినా ఏదో చక్కటి సోదరి, నా సోదరులు అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి తను చెప్పగానే డైరెక్టర్ వాళ్ళు చాలా బాగుంటుంది, తనతో చేయాలని సరదా నాకు ఉంది అని అన్నాను. కానీ లోపల ఏంటి తెలుసా, ఒప్పుకోకపోతే బాగుండు అని అనుకున్నాను. దానికి కారణం చెప్తాను. సరిగ్గా సాయి పల్లవి నేను చెయ్యను అనేసింది. ఎందుకందో ఏమో నాకు తెలియదు, కారణం చెప్పబోతుంటే వద్దు, అదే నేను కోరుకున్నాను. దట్స్ వాట్ ఐ విష్. షీ డజంట్ వాంట్, షీ డోంట్ వాంట్ టు, ఐ డోంట్ వాంట్ టు వర్క్ విత్ హర్ యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్. కారణం మీకు తెలుసు కదా, కారణం ఎందుకు. అంత వండర్ఫుల్ డాన్సర్ తోటి నేను డాన్స్ వేయాలనుకుంటాను, కానీ చెల్లెమ్మ ఎలా ఉన్నావు అంటే అస్సలు నచ్చలేదు. అందుకని థ్యాంక్స్ టు సాయి పల్లవి బై నాట్ యాక్సెప్ట్ దట్ మూవీ. సీరియస్లీ లేదు, నాకు రీమేక్ అంటే చాలా భయమా అంతే. లేదంటే నేను అప్పటి నుంచే నేను యాక్చువల్లీ ఎప్పుడు ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఎక్కడైనా వేరే ఇండస్ట్రీస్కి వెళ్తే అక్కడ అడిగేది ఫస్ట్ క్వశ్చన్, మీరు చిరంజీవి గారిని కలిసారా, అక్కడ మీట్ చేశారా, ఏమైనా ఛాన్స్ వస్తుందా? నేను చెప్తున్నా అప్పటి నుంచి లేదండి, ఒక్కసారి నేను రామ్ చరణ్ గారిని కలిసానా. అప్పుడు చూసిన తర్వాత నేను ఆలోచించాను, ఓకే నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా చిరంజీవి గారిని చూస్తాను అని. ఆ లెవెల్లో నా ప్రార్థన ఉంది. మీరు ఎలా ఒక్కడ చెప్తారండి? లేదు, నేను రీమేక్స్ అంటే కొంచెం భయం అంతే, వేరే ఏం లేదు. మీరు ప్లీజ్ నెక్స్ట్ ఫిల్మ్ కి నన్ను ప్లీజ్. I'm just kidding about this tamashi. It's not possible to do all the movies. And నేను అనుకున్నా చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్, కానీ చేయకపోవడం మూలంగా ఐ ఫెల్ట్ హ్యాపీ ఇన్ అదర్ వే. ఎందుకంటే నీతోటి ఎప్పుడైనా డ్యాన్స్ నెంబర్ వేయాలంటే చెల్లెలు చేసిన తర్వాత మళ్ళీ నీతో డ్యాన్స్ చేయాలంటే ఎక్కడో మనసు ఒప్పదు. అలా కాదు, నాకు రొమాంటిక్ హీరోయిన్గా నా పక్కన పెట్టి చేయగలిగితే, ఒప్పుకుంటే, if you oblige, then I would like to do a number with you. Thank you sir, it'll be my honor. It'll be my honor. So right from beginning, actress called. Sir, I don't follow Telugu, but your entire conversation, this particular conversation I followed. Nice. Yeah, there's a soul in this. There's an honesty in this. And sir, I agree with you. Yes, right, you are right. So, in future, I mean, like Radha, I used to admire her while dancing. I used to get a lot of kick. And then Rambha, and then other heroes, of course, as well. Everybody is so good. And of late, Sridevi, of course,
No one can substitute her. So those are heroines, one or two heroines only I used to get kick, challenging to work with them. And after that I thought, yeah, this is a girl with whom I have to Such an honor, do sir. and Thank you so much. I would love to. It'll be an honor. do and prove I am also a dancer. Ayyo, sir, please. Oh my God, sir. యు ఆర్ వండర్ఫుల్ అమ్మా, Thank you, sir. వండర్ఫుల్. సో అందరు చెప్తారు నేను డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యానని, నువ్వు డాక్టర్ అయ్యి ఆ తర్వాత యాక్టర్ అయ్యావు. గుడ్. అండ్ నీ కంట్రిబ్యూషన్ కానీ నీ ఇన్పుట్స్ అన్నీ ఈ పరిశ్రమ ఎంతో కొంత యాడ్ అవుతాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మీ ఇద్దరు కాంబినేషన్లో బాగుండాలి. ఇప్పుడే చూశారు నాగ చైతన్య, తనతో డ్యాన్స్ చేయడం కొంచెం కష్టం అనిపించింది, అవునా కదా? ఇప్పుడు తనేమో వైర్ లేకుండా ఒక షాట్ చూసిన ఇప్పుడే ఫ్లై అయింది ఇలాగా బయటలాగా అంటూ, అది చూసిన తర్వాత మన నాగ చైతన్య కొంచెం కష్టపడి ఉంటాడేమో అని అనిపించింది నాకు. ఎస్పెషల్లీ వాటర్లో స్లైడ్ అయిన షాట్ చూశాను మోకాళ్ళ మీద. ఇప్పుడు దయచేసి అలాంటి నాకు ఎవరు కంపోజ్ చేయకండి, కష్టమైపోతుంది మోకాళ్ళ మీద. ఇవన్నీ ఎంత కష్టపడావో తెలుసు నాకు. సో మీ ఇద్దరి కాంబినేషన్ ఒక విజువల్ ఫీట్గా ఉండాలని ఉంటుందని కోరుకుంటున్నారు. అండ్ ఇదే ఆల్ యంగ్స్టర్స్ యోజన దే మస్ట్ లాంగింగ్ టు సీ ద మూవీ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. I think all the very best for both of you. Please down, please. Good evening, everyone. What is my preferred language? Should I speak in Hindi or English? What do you prefer? हिंदी? Okay. तो दोस्तों, एक्चुअली आज मैं इस शाम को जो आया हूँ, मुझे इतनी खुशी हो रही है आके, और मैंने अपने आप को बुलवाया है आज के फंक्शन में. 3-4 दिन पहले की बात है, मैंने जय और साई पल्लवी का ट्रेलर देखा लव स्टोरी का. 4 दिन पहले की बात है, 3 या 4 दिन पहले की बात है. एवरीबडी फॉलोज हिंदी ना? ओ भैया, ओके. 3-4 दिन पहले मैंने ट्रेलर देखा, मुझे बहुत पसंद आया. मुझे इतना पसंद आया कि मैंने जय को टेक्स्ट किया कि मुझे बहुत अच्छा लगा, और मुझे पता चला कि यहाँ आज एक इवेंट है, तो मैंने जय को बोला मैं आ सकता हूँ इवेंट में. तो बेचारे उन लोगों को मुझे जबरदस्ती इनवाइट करना पड़ा. लेकिन एक खास वजह है मैं आज यहाँ क्यों आया हूँ, क्योंकि बहुत मतलब हाल ही में कुछ ही हफ्ते पहले हम लोग साथ में काम कर रहे थे. जय और मैं साथ में काम कर रहे थे, हमारी फिल्म जो साथ में बन रही है. और मैं आज यहाँ जो आया हूँ ना, सिर्फ एक वजह से आया हूँ, क्योंकि जो मेरा अनुभव रहा है, जो मेरा एक्सपीरियंस रहा है जय के साथ काम करने का, वो इतना ख़ास, इतना स्पेशल रहा है कि मैं यहाँ आज इसलिए आया हूँ क्योंकि एक्चुअली मैं जय को बोल रहा था कि आपके पेरेंट्स को मुझे बताना है कुछ, आपके पेरेंट्स को मुझे कुछ बताना है. तो मैंने इनके फादर का नंबर भी लिया, इनकी मदर लक्ष्मी जी का भी नंबर लिया. फिर मैंने सोचा मैं इधर ही आके बताता हूँ. तो वो चीज़ जो मुझे बतानी थी, ना सिर्फ जय के पेरेंट्स को बतानी थी, इसके फैमिली को बतानी थी, लेकिन जय की जो बड़ी फैमिली है, जो उसके फैंस हैं, उनको मुझे यहाँ आके बताना था कि मैं क्यों आया हूँ. इस इंसान के साथ काम करके मुझे इतना अच्छा लगा. बहुत लोगों के साथ हम काम करते हैं, लेकिन कभी कभी एक ऐसा इंसान मिलता है जो ना सिर्फ एक अच्छा एक्टर है, ना सिर्फ एक अच्छा क्रिएटिव इंसान है, लेकिन एक इंसान के तौर पे वो आपका दिल छू जाता है. और ये बात मैं आप लोगों को कहने आया हूँ, क्योंकि मैं पहली दफ़ा मिला जय से, तो इसके जो लोग नज़दीक हैं, इसके पेरेंट्स, इसकी फैमिली और इसके फैंस, उनको मैं बोलना चाह रहा था कि कितना ख़ास आदमी है ये. और ख़ास तौर से इसके पेरेंट्स को मुझे ये बोलना है कि जो परवरिश इनके पेरेंट्स ने दी है इसको, वो इतनी कमाल की दी है कि ये बहुत अच्छा इंसान हमारे सामने आया है. सो आई वांट टू थैंक योर पेरेंट्स जय फर्स्ट ऑफ ऑल. एंड जय के साथ जब मैं पहली दफ़ा हम लोग मिले और हम लोग ने काम शुरू किया, तो मुझे लगा कि मैं जिससे मिल रहा हूँ, मैं पहली दफ़ा नहीं मिल रहा हूँ, ऐसा लगा कि मैं सालों से जानता हूँ जय को. एंड ऑलमोस्ट एवरी डे मी एंड माई टीम वी मिस यू जय. So I'm so happy to be here today to see this wonderful event जो आपकी फिल्म के लिए जो आपकी 24 को रिलीज हो रही है. On the 24th your film is releasing Love Story and I am so excited. I am also waiting to see. And I am also going to see on 24th only.
Not before, not after. 24th, and I will also see in a theater only. Now, I know that Maharashtra, the theaters may not be open, but we will try and get permission at least for a private screening. If the authorities allow, then I would like to see it in a cinema hall, you know, in a private screening hall or something, if we get the permissions. But I would like to see it with you all on the 24th. So, all the very best to the entire team. I've been listening. मैं अभी सबकी बातें सुन रहा था, and the love and the warmth with which each person speaks about you, Shekhar, is really something that moved me. And it's so wonderful to hear that. And it's, you know, I'm so glad to have met you, Sai. मैंने साई की कई गाने देखे हैं यूट्यूब पे, मैंने फिल्म अभी तक नहीं देखी है, माफ़ी चाहता हूँ क्योंकि मैं फिल्में बहुत कम देखता हूँ लेकिन मैं बहुत जल्द आपकी फिल्म देखने वाला हूँ. But from the time I saw her first clip of hers, I became a fan. And I'm so glad to have met you today. Yeah. My best wishes to Sunil ji, the producer, and Shekhar, the director, your entire team, your lyric writers, your music director, singers, DOP, editor, they're all here. This is a moment for you all to celebrate and enjoy. You've worked very hard. You've come to the end of the journey. And I wish you all the success for this film. Thank you so much. అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ ద లవ్ స్టోరీ టీమ్. మీరు నాకు ఆన్ స్క్రీన్ మెగాస్టార్, బట్ ఆఫ్ స్క్రీన్ యూఆర్ అ మెగా హ్యూమన్ బీయింగ్. మీరు రీసెంట్ పాండమిక్ టైమ్స్లో మీరు ఎలా అయితే ఇండస్ట్రీని సపోర్ట్ చేశారో, ఇట్ వాజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అలాగే ఆమిర్ సార్ ట్రైలర్ చూసి నాకు మెసేజ్ చేశారు. హీ లవ్డ్ ఇట్ అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అలా కాన్వర్జేషన్లో ఈ ఆస్క్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఆన్ సండే అండ్ ఐ క్యాజువలీ సెడ్ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని. అండ్ ఇమీడియట్లీ వాజ్ లైక్ ఐమ్ గోన్ బీ దేర్, ఐ వాంట్ బీ దేర్ ఫర్ యూ గైస్. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ఈస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, 45 days I spent time with you during Lal Singh, while shooting for Lal Singh. What I've learned from you, those memories will keep teaching me for the rest of my life. Thank you so much, sir. It's a great opportunity to get to know you and just spend that time with you. Looking forward to a lot more. And yes, అభిమానులందరినీ మిస్ అవుతున్నాను, బట్ కొంతమంది ఇక్కడ ఉన్నారు. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల క్రౌడ్ని లిమిట్ చేయాల్సి వచ్చింది. బట్ బిగ్ హాయ్ టు ఆల్ ఆఫ్ యూ వాచింగ్, యూ హూఎవర్స్ వాచింగ్ ఆన్ టీవీ అండ్ మీడియా మిత్రులందరూ. చాలా సంతోషంగా ఉంది, చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. అలాగే ఆల్ ద తెలుగు ఫిల్మ్ వ్యూవర్స్ హూఎవర్స్ వాచింగ్ లైవ్, అ బిగ్ హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. సో హ్యాపీ టు బీ ఇంటరాక్టింగ్ విత్ యూ అగైన్. లవ్ స్టోరీ విషయంకి వస్తే, నేను ఏ సినిమాకి ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఇంత డెప్త్లోకి వెళ్ళి పర్ఫామ్ చేయలేదు. ఏ క్యారెక్టర్ నన్ను ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అది ప్యూర్లీ ఒక రీజన్ వల్లే, మా డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు వల్ల. నేను స్టార్టింగ్లో షెడ్యూల్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కొత్తగా అనిపించింది శేఖర్ గారి స్టైల్. బట్ ఆఫ్టర్ అబ్జర్వింగ్ హిమ్, 1-2 weeks into the shoot, his honesty to filmmaking, the depth he goes into characters, the kind of importance he gives his actors, ఇవన్నీ చూశాక నాకు నిజంగా అనిపించింది ఈ మనిషి కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చని. అండ్ నేను చాలామంది చెప్తాను ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్కి, యాజ్ అ ఫ్రెండ్లీ అడ్వైస్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్, శేఖర్ గారితో మీకు ఒక ఆపర్చునిటీ దొరికితే తప్పకుండా అది మిస్ అవ్వమాకండి. బికాజ్ ఆఫ్టర్ దట్ జర్నీ you will definitely come out as a better actor and as a better human being, and that's what's happened to me. Thank you, Shekhar, for teaching us. No, మీరు నేర్పిలేదు, బట్ మేము నేర్చుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ దట్ జర్నీ. అండ్ అలాగే కొన్ని 2 క్రూషియల్ టాపిక్స్ గురించి శేఖర్ గారు ఈ సినిమాలో మాట్లాడబోతున్నారు, మీరు చూడబోతున్నారు ఆన్ ద 24th. ఐఎమ్ సో హ్యాపీ దట్ హీస్ అడ్రెస్సింగ్ దీస్ ఇష్యూస్. అండ్ యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా ప్రౌడ్గా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది దట్ ఐఎమ్ ఏబుల్ టు టెల్ దోస్ స్టోరీస్. ఇలాంటి ఇష్యూస్ గురించి మనం ఇంకా మాట్లాడాలి, ఇంకా ధైర్యంగా మాట్లాడాలి, ఇంకా ఓపెన్గా మాట్లాడాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ నో వన్ ఎల్స్ కుడ్ హ్యావ్ డన్ ఇట్ బెటర్ దెన్ శేఖర్ గారు. బికాజ్ ఒక సెన్సిటివిటీ కావాలి ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడేటప్పుడు, అండ్ హీస్ గాట్ దట్ సెన్సిటివిటీ. సో గ్లాడ్ శేఖర్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రేవంత్.
అలాగే మా ప్రొడ్యూసర్స్ నారాయణ దాస్ నారంగ్ గారు, రామ్మోహన్ రావు గారు అండ్ సునీల్ గారు సినిమా ఆల్మోస్ట్ 1.5 years హోల్డ్ చేశారు. మనల్ని నమ్మారు, టీమ్ని నమ్మారు అండ్ కంటెంట్ని నమ్మారు. ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్. హోప్ టు మేక్ మెనీ మోర్ మూవీస్ విత్ యూ ఆల్. మై కోస్టార్ సాయి పల్లవి. పల్లవి, నువ్వు ఆన్ స్క్రీన్ నాకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఏదైతే ఎనర్జీ ఇచ్చావో రేవంత్ని చాలా బాగా కాంప్లిమెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్ అండ్ బీయింగ్ పేషెంట్ విత్ మీ డ్యూరింగ్ ద సాంగ్ షూట్స్. థ్యాంక్ యూ సో మచ్. I hope to tell many more stories with you, Pallavi, together. Thanks so much. యాక్చువల్లీ శేఖర్ గారు మాట్లాడిన తర్వాత నేను కొంచెం చాలా ఎమోషనల్ అయ్యాను, చాలా ఆలోచించి పెట్టాను, అదన్నీ అలానే పోయింది. బట్ ఐ జస్ట్ గివ్ మీ సెకండ్ టు కంపోజ్ మై సెల్ఫ్. మొదటిగా నేను చిరంజీవి గారికి ఫస్ట్ సారీ చెప్పాలి, దాని తర్వాత థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే తను చాలా పెద్ద మాట చెప్పేశారు ఈరోజు. అండ్ ఇక్కడ తను లేదు బట్ తనకు చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ చేసేటప్పుడు లేదంటే మన డాన్స్ షోస్ చేసినప్పుడు నేను తన సాంగ్స్ ఉంటుందా అప్పుడు నేను జనరల్గా లీడ్ యాక్ట్రెస్ని చూడాలి, బట్ నా కళ్ళు మొత్తం అటెన్షన్ మొత్తం తనపైనే ఉంటుంది. నేను అనుకుంటున్నా ఇప్పుడు నాకు ఉన్న గ్రేస్ అదాన్ని తనని చూసి వచ్చిందని, అది తను లేదంటే అక్కడే డైరెక్ట్గా చెప్పేవాడిని. సో సార్, ఐ థింక్ you've played a major role in my journey as a dancer. So thank you so much for coming here and blessing us all. And Amir sir, I can't say this is a dream come true because I've never imagined something like this. I didn't know it was possible because you've always been someone, I imagine that you're in a different part of the world and you're not reachable. But today you're right there. I was actually 2 feet away from you. So this feels surreal. And after coming into the industry, I've heard a lot of stories about you. How disciplined you are and how you approach a character. And one such stories was this that I heard and I was blown off. Apparently, a few years ago, you had to be part of a commercial for Coke, the Chota Coke, and your team had come over to put up a presentation. And when they came over, they asked you to play a Hyderabadi Panwala. And at that point, the presentation was over and you said, what kind of accent do you want me to have? And then they said, sir, just Hyderabadi Panwala. And you ended up saying there are 6 different types and they ended up taking notes and going that day. I don't know if you remember, but one of the persons who was there, they told me this and I was thinking, oh my God, I always thought I was prepared before a particular role, but that's when I realized, no, that is not called preparation. You need to be this aware of it. So you've inspired us so much. And I would gladly or proudly say that all these days I was on the other side where I would listen to stories about you. So today I get lucky and I go home and I'll tell people I spent time with sir and these are the stories I have to say. So thank you so much for today, sir. It's an honor that we have you here. Thank you very much. ఇప్పుడు శేఖర్ గారు గురించి చెప్పాలి. తను ఇప్పుడు నేను ఫస్ట్ క్యారెక్టర్ గురించి మాట్లాడతాను. తను ఇలా ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్ని నేను ప్లే చేయగలుగుతారని అనుకుంటేనే నాకు పెద్ద ఒక బ్లెస్సింగ్ అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ దట్ యూ థాట్ ఐ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. అండ్ శేఖర్ గారు మాత్రం కాదు, శేఖర్ గారు టీమే ఉంది. నేను ఇది సెకండ్ ఫిలిం వాళ్ళతో చేస్తున్నాను. సూరి గారు, చైతన్య గారు, అజయ్, స్వరూప్ అండ్ కిషోర్ వాళ్ళందరూ ఉన్నారు. ఇట్ ఈస్ లైక్ అ ఫ్యామిలీ. And it's actually more like an institution because every single time నేను వాళ్ళ సెట్కి వెళ్ళి వచ్చేస్తే అక్కడ నాకు డిసిప్లిన్ తెలుస్తుంది. అండ్ ద వే హౌ గ్రౌండెడ్ దే ఆర్ అది చూసి నేను ఆ ఎనర్జీతో వేరే సెట్స్కి వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేస్తా. సో నేను కోరుకుంటున్నాను దట్ శేఖర్ గారు ఇంకా ఒక 1 year 2 years తర్వాత ఎప్పుడు నన్ను మళ్ళీ ఆలోచిస్తారో అప్పుడు మళ్ళీ నేను మళ్ళీ ఇది అన్నీ నేర్చుకొని వెళ్ళాలి అని. So that's another thing, Shekhar Garu. And Vijay Garu, Martha and Venkatesh Garu, I know that they're all like Shekhar Garu's work wives. They've been together the whole time and it's been an absolute honor, sir, to be working with you all. Pavan Garu, Tana music, Pavan Garu, it's been an absolute pleasure dancing to your tunes and you have no idea, మీరు అక్కడ ఒక్కొక్క పాట వచ్చిన తర్వాత బయట అంత వాళ్ళందరూ ఓన్ చేసుకుంటారు. అది చూసే చాలా ఆనందం అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ మ్యాజిక్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నారాయణ్ గారు అండ్ సునీల్ గారు అండ్ రామ్మోహన్ గారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో
యాక్చువల్లీ జనరల్గా యాక్టర్స్ అందరూ వీల్ థింక్ దట్ వీల్ హ్యావ్ టు గో బీ పార్ట్ ఆఫ్ ద టీమ్, అక్కడ థియేటర్స్లో ఉండి అందరూ ఎంజాయ్ చేసేది చూసి అక్కడి నుంచి మనకి ఒక వైబ్ ఇన్స్పిరేషన్ వచ్చి మనం వేరే వేరే సెట్లో వెళ్ళి ఇలా పర్ఫామ్ చేయాలి, అప్పుడే వాళ్ళందరికీ నచ్చుతుంది అని ఆలోచిస్తాము. బట్ డ్యూరింగ్ దిస్ టైమ్ నాట్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ were able to release in theaters, but they stood by the film, they supported us, and they're getting it out in the theater. So thank you so much for believing in all of us and then making this happen. Thank you so much, Andy. And wherever now, Jay Garu, I knew it. Generally when I get nervous, I tend to forget. I told you. So Jay Garu gurinchi cheppalante nenu oka incident matram cheppesta. He's extremely patient and very accommodative of my flaws, especially oka late night ayin tarvata naku eppudu koncham ila nidrapotunnana oka scene undi akkada tanu ఏడుస్తున్నారు, నేను ఇలా అయిపోతున్నాను, తను నన్ను లేపి పల్లవి ఇది నా సీన్ ప్లీజ్, నేను అమ్మ గురించి ఆలోచించి ఏడుస్తున్నాను, కొంచెం లేవమా అని చెప్పారు. So there are many more incidents like this where he's been such a wonderful supportive co-star. So thank you so much for making it very easy for me. Thank you. And ఇప్పుడు ఎవరైనా మర్చుంటే ప్లీజ్ క్షమించండి. మేము ఈ ఫిల్మ్ని చాలా రోజు నుంచి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో మీరందరూ మన ఫిల్మ్ని రిసీవ్ చేసేది చూసి మేమందరూ చాలా ఆనందంగా ఉంది మాకు. అండ్ 2 years నుంచి చేసిన హార్డ్ వర్క్ అన్నీ సడన్గా ఎక్కడో మాయమైపోయింది అలా ఉంది. బికాజ్ your reception and the way you've received our film and the work is unbelievable. So thank you so much for this. And Shekhar garu film lone manaki eppudu katha matram kaadu, kathato paatu akkada samajaniki cheppadaniki oka vishayam definite ga untadi. Ee film lo I believe that there's something much more important, and Janalu, especially Ammayilandaru, ఇది డెఫినెట్గా వచ్చి చూడాలి. There's something that you'll go back home, and his films not only make you realize something, but it'll make you question you and the beliefs that you've been blindly following. మీరు మాత్రం కాదు, అందరూ మనం బ్లైండ్గా బిలీవ్ చేసిన సొసైటల్ అది బిలీఫ్స్ అని ఉంది కదా, it'll make us question that. So I'm so happy that I was blessed to be part of this brilliant film. Thank you so much for the honor. మీరందరికీ చాలా చాలా ధన్యవాదాలు, మీ ప్రేమకి చాలా చాలా థ్యాంక్ యూ.